ఖుషి ఖుషిదో ఎగ్ కర్రీ ఎట్లుంది? బాగుందా? స్పైసీగా బాగుందా? బబ్లు రా తిందువు. నువ్వేమే రా. బబ్లు నీ ప్లేట్ ఏడ ఎగ్గేసి పెట్టినాం, రా తిందురా. నేను తినిపోయాను, నువ్వే తినల్లా. ఎట్లుంది బా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? జనవరి 1 ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అయితే లంచ్లోకి ఒక మంచి ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉన్న చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, రాగి సంగట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ముందుగా అయితే ఎగ్స్ని ఉడికించి పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకునేసాను. ఇప్పుడు ఎగ్ కర్రీకి మసాలా అయితే మిక్సీ పట్టించుకునేద్దాము. ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, తర్వాత వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. నేత కొబ్బరి వేసుకుంటున్నాను. ఈ ఎగ్ కర్రీకి నేత కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. నా దగ్గర అయితే అల్లం పేస్ట్ ఉంది, అదే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకునేయాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 టమాటాలను కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకునేయాలి. ఇది చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఇవి వేసుకొని ఎగ్స్ వేసుకునేయాలి. ఇప్పుడు ఎగ్స్ని ఆయిల్లో బాగా వేయించుకునేయాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకునేసిన తర్వాత ఇదే బాండీలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా అంతా వేసేయాలి. మసాలా వేసుకున్న తర్వాత రుచికి తగిన రాళ్ళుప్పు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకునేయాలి. మసాలా బాగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. ఈ విధంగా మసాలా వేగి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకునేయాలి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ కర్రీ బాగా తెల్లనివ్వాలి. పులుసు ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఉడికించి వేయించుకున్న గుడ్లు అయితే వేసుకునేయాలి. గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ ఎగ్ కర్రీని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఎగ్ కర్రీ అయితే 2 నిమిషాలు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కస్తూరి మెతి వేసుకోవాలి. వేసుకొని కలుపుకునేస్తే ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా రైస్ కూడా చేసేసాను. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. వేడివేడిగా రైస్ కూడా చేశాను. 2 వేడిగానే ఉన్నాయి.
చాలా బాగుందండి. గుడ్డుకి 2 నిమిషాలు బాగా ఉడికించినాం కదా ఎగ్స్ వేసి. ఈ గుడ్డుకి అయితే మసాలా చాలా బాగా పట్టింది, చాలా బాగుంది. వేడి వేడిగా తింటా అంటే సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది రియమ్మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.